హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తీర్థయాత్రలకు బయలుదేరాము. మా స్నేహితులము అందరూ జంటగా వచ్చారు. ఈరోజు మనం ఏసీ బస్లో బయలుదేరాము. మనము హైదరాబాద్ నుండి, మేడ్చల్ నుండి, కామారెడ్డి నుండి, నిజామాబాద్, ఆదిలాబాద్ నుండి మహారాష్ట్రంలోకి బయలుదేరాము. చూసారా ఫ్రెండ్స్, చూడండి, మనము బయలుదేరే ముందల అన్నీ మీకు వీడియోలు పెట్టాము. చూడండి, ఒక్కొక్క వీడియో మీకు చూపిస్తాము. మేము ఎక్కడెక్కడ దిగాము, ఎక్కడెక్కడ భోజనాలు చేసాము, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. మీకు ఎందుకంటే ఎప్పుడన్నా జర్నీ చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏముంటుందో తీర్థయాత్రల్లో మీకు తెలియాలని మేము ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, రోడ్లు కూడా చాలా బాగున్నాయి. హైవే రోడ్డు, మనకు ప్రతి ఒక్క బండి ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు హోటల్, మధ్యప్రదేశ్లో హోటలు ఎడమ సైడు మనకు ఈ పెద్ద హోటల్ ఉంది. మేము అందులో దిగి ఇలా భోజనం చేసాము. ఇది 140 రూపాయలు మనిషికి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం భోజనం చేసేసుకొని మధ్యాహ్నము ఇలా మీకు ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తున్నాము. చూడండి, చాలా పెద్దగా ఉంది హోటలు. మనకు ప్రతి ఒక్కటి ఇందులో లభిస్తుంది. మనకు ఎందుకంటే మనము సడన్గా ప్రయాణం చేసేటప్పుడు మనం కొన్ని తీసుకొని వెళ్తాము, కొన్ని తీసుకోకుండా వెళ్తాం కదా. మనకు అన్నీ ఈ హోటల్లో దొరుకుతుంది. మనకు రోడ్డు ఎడమ భాగంలోనే ఉంది ఈ హోటలు. ప్రతి ఒక్కటి ఇందులో లభిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి. మనకి ఇది సూపర్ మార్కెట్. ప్రతి ఒక్కటి మనకు ఏదైనా కావాలనుకుంటే ఇందులో దొరుకుతుంది. స్నాక్స్ ఐటమ్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా కొనుక్కోవచ్చు. పెద్దవాళ్ళు అయితే బిస్కెట్లు అవి ఇవి తినరు కాబట్టి ఏదైనా స్నాక్ తీసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి మనకు బ్రష్ కానీ, పేస్ట్ కానీ, సోప్స్ కానీ అన్నీ ఆల్ ఇన్ వన్ ఇందులో ఉన్నాయి. కూల్ డ్రింక్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మీకు ప్రతి ఒక్కటి ఇలా వీడియోలో చూపిస్తున్నాము. తీర్థయాత్ర ప్రయాణం అంటే ఒక్కొక్కసారి మనం అన్నీ మర్చిపోతూ ఉంటాము. అందువలన మీకు ఈరోజు ఇలా చూపిస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనము దైవ దర్శనానికి వెళ్ళే ముందు భక్తి శ్రద్ధలతో మనం వెళ్ళాలి. మనకి ఏ ఆటంకం కలగకుండా దేవుణ్ణి మొక్కుకుంటూ మనము బయలుదేరాలి. ఫ్రెండ్స్, మా డ్రైవర్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాడు. ఇంటికాడ వదిలేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని వచ్చాడు. చూడండి, మనకు మధ్యప్రదేశ్లో ఎడమ సైడు ఈ శివాలయం ఉంటుంది. అందులో మనము స్నానం కూడా చేసుకోవచ్చు. పెద్ద టెంపుల్ ఇది. అన్నీ ఉన్నాయి సౌకర్యం. మనకు బాత్రూమ్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. అక్కడ పంతులు మనకి తలస్నానాలు చేసుకోమని చెప్పారు. ఎంతో అంత డబ్బులు తీసుకుంటారు. చూసారా ఫ్రెండ్స్, మేము ఆ టెంపుల్లో గ్రూప్ అందరము ఒక్కొక్కలము అందరు స్నానాలు చేసేసుకొని మంచిగా దర్శించుకున్నాము దేవుళ్ళని. కానీ మనం ఏది కోరుకున్నా కానీ ఆ టెంపుల్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము అనుకోకుండా తీర్థయాత్రలకు బయలుదేరాము. మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది. అది ఎక్కడ పెట్టాలో అర్థం కాక మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పెట్టాము. పెట్టంగానే 2 days అది అలిగి అన్నం తినలేదంట. తినకుండా ఉంటే నాకు అస్తమానం ఫోన్ చేస్తున్నారు అన్నం తినట్లేదని. అయితే ఈ టెంపుల్లో నేను మొక్కుకున్నా, ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలి, అన్నం తినాలని మొక్కుకుంటే మనసులో వెంటనే తెల్లారి భోజనం చేసింది. అప్పుడు నాకు మనశ్శాంతి అయ్యింది. ప్రశాంతంగా టెంపుల్కి వెళ్ళాము. వెళ్ళి దర్శించుకున్నాము. మాకు
ఈ జర్నీ చాలా బాగా జరిగింది. ఎందుకంటే తీర్థయాత్రలకు బయలుదేరేటప్పుడు జాగ్రత్త వెళ్ళాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో మనము భోజనాలు వండుకొని ఇక్కడే తిన్నాము. తినేసి మళ్ళీ బయలుదేరాము ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అందరం జంటలుగా ఇలా మేము వీడియోలు కూడా తీసుకున్నాము. ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి ఆ టెంపుల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ తీసాము. చూసారా ఫ్రెండ్స్, మహిమగల టెంపుల్. మనం ఏది కోరుకున్నా జరుగుతుంది. ఎందుకంటే మేము ఫస్ట్ ఈ టెంపుల్కే వెళ్ళి అక్కడ తలస్నానాలు చేసి రెడీ అయ్యి మళ్ళీ భోజనాలు చేసుకొని వెళ్ళాము. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి.